విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియాకు గురైన బాధితులు మంత్రి నారాయణ పరామర్శించారు. ప్రస్తుతం బాధితులందరికీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. కొందరు ఇప్పటికే కోలుకున్నారని, సాయంత్రానికి వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. నీటి శాంపిల్స్ పరీక్షలు చేస్తే ఎక్కడ సమస్యలు లేవని తెలిసిందని వెల్లడించారు మంత్రి. అయినా మరోసారి పైప్ లైన్లలో డ్రైన్ కలిసేందుకు టెస్టులు చేస్తామని తెలిపారు. ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడమైంది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ